ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ప్రేమించి మన సంఘానికి ఇచ్చిన సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభునామముల వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి డిసెంబర్ 25వ తారీఖు యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వ మానవాళిని ప్రేమించి ఈ లోకానికి వచ్చిన ఈ దినము ఆయన జన్మదినం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ కూడా, క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రక్క వారితో కూడా మీరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు పంచుకోవచ్చు. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి మీ చేయందించవచ్చు అందరికి చక్కగా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మీ ప్రక్కన ఉన్న వారు అందరితో చేయి అందించి చక్కగా హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. అందరూ ఒకసారి గట్టిగా హ్యాపీ క్రిస్మస్ చెప్దామా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. బోలో కృష్ణ మహారాజ్ కి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, త్వరలో రానున్న మెస్సయ్యకు, బోలో కృష్ణ మహారాజ్ కి జై. రాత్రి కూడా వర్షంలో కూడా కొంత సమయం క్యారల్స్ చేశాం. మరి అందరూ వచ్చారు చక్కగా. మరి గృహాలు అయితే దర్శించలేదు కానీ కొన్ని వీధులు తిరుగుతా ఆ వర్షంలోనే తడుచుకుంటా మరి పిల్లలందరూ చక్కగా ఆ సువార్తలో పాల్పొంపులు పొందారు. చాలా సంతోషం. నవంబర్ 1వ తారీఖు నుండి ఇంతవరకు మనకేం లేదండి, ఖాళీ లేదు. నవంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు 40 దినాల ఉపవాస ప్రార్థనలు జరిగాయి. మరి ఎన్నో ప్రార్థన అంశాలు స్లిప్పుల రూపంలో మనందరం కూడా ప్రతిరోజు పగలు రాత్రి కూడా మందిరంలో కూడుకొని ప్రార్థనలు చేశాం. దేవుడు ఎన్నో ప్రార్థనలకు జవాబులను ఇచ్చాడు. ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ముందున్న కాలంలో కూడా ఎన్నో కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆ తర్వాత 12వ తారీఖు నుండి కూడా మరి స్తుతి కూడికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు కూడా స్తుతి కూడికలు జరుగుతూ వచ్చాయి. మరి 23, 24, 25 తారీఖుల్లో స్తుతి కూడికలు ఆపాం. ఎందుకంటే 23న సెమీ క్రిస్మస్ జరిగింది. మరి రాత్రి 24 క్యారల్స్ ఆరాధన జరిగింది. ఈరోజు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. మరలా రేపటి నుండి దరిదాపు జనవరి 20వ తారీఖు లోపు వరకు కూడా స్తుతి కూడికలు జరగబోతూ ఉన్నాయి. ప్రతి కుటుంబము కూడా దేవుడు చేసిన మేలులను బట్టి కావచ్చు, చేయబోతున్న మేలులను బట్టి కావచ్చు, మరి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ అందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఇందును బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము అనేది చాలా గొప్ప సంగతి. ఎందుకంటే దేవుడు చేసిన ఏ మేలును కూడా మనం ఏం చేయకూడదంట, మరవకూడదని దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా మనందరం ప్రభువును స్తుతిస్తున్నాం. మరి ఈ రోజు మాత్రమే కాదు, మరలా రేపటి నుండి కూడా మనకి ఆరాధనలు ఉన్నాయి, స్తుతి కూడికలు ఉన్నాయి. జనవరి మాసం అంతా కూడా ఇంకా చెప్పాలంటే మనందరము ప్రభు మందిరంలోనే ఎక్కువ సమయాన్ని ఏం చేయబోతున్నాం, గడపబోతూ ఉన్నాం. ప్రభు సన్నిధిలోనే ఎక్కువ సమయాన్ని గడపబోతూ ఉన్నాం. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అనగా పరిపూర్ణమైన అర్థం క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ అనగా అర్థం ఏంటండి? క్రీస్తును ఆరాధించుట. ఇక్కడ మన అందరం ఎందుకు కూడుకున్నాం చెప్పండి? ఇక్కడ మన అందరం ఎందుకు కూడుకున్నాం? యేసయ్యను
ఆరాధించటానికి కూడుకున్నాం. లోకంలో చాలా మంది క్రిస్మస్ చేసుకునే విధానం వేరుగా ఉంది. క్రిస్మస్ అనగా తిని త్రాగి సంతోషంగా ఉండటమే అని కొందరు అనుకుంటున్నారు. క్రిస్మస్ అనగా మంచి ఆహార పదార్థాలు వండుకోవటం, మంచి బట్టలు కట్టుకోవటం మాత్రమే అని కొందరు అనుకుంటున్నారు. క్రిస్మస్ అనగా చిందులు వేయటం, గంతులు వేయటం అని మాత్రమే కొందరు అనుకుంటూ ఉన్నారు. లోకస్తులు ఈ మధ్యకాలంలో సెమీ క్రిస్మస్ చాలా మంది చేశారు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి కేక్ కటింగ్ చేసేదాకే క్రిస్మస్. పాస్టర్ గారు అటు వెళ్ళిపోగానే సినిమా పాటలు పెట్టి రికార్డ్ డాన్సులు వేసి రకరకాలుగా వారి ఇష్టం వచ్చినట్లుగా ఆడుతూ చిందులు వేస్తూ గంతులు వేస్తూ వచ్చారు. క్రిస్మస్ నిజంగా అది కాదు. సెమీ క్రిస్మస్ రోజు రోహన్ వాక్యాన్ని మనందరికీ తెలియజేశాడు, విన్నాం. జ్ఞానుల క్రిస్మస్ ఎలా ఉందో మనం చూసాం. వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను దర్శించి ఆయనకు కానుకలిచ్చి ఆయనను పూజించి తిరిగి నూతనమైన మార్గములో వారి దేశానికి వెళ్ళారు. వచ్చిన మార్గములో వారు వెళ్ళలేదు. వారు ఎక్కడికి వెళ్ళారంటే నూతనమైన మార్గములో వెళ్ళారు. క్రిస్మస్ అంటే మారు మనసు పొందడం, క్రిస్మస్ అంటే ప్రభువును తెలుసుకోవటం, క్రిస్మస్ అంటే నిజమైన దేవుణ్ణి వెతకటం, కనుగొనటం, క్రిస్మస్ అంటే రక్షణ పొందటం, హృదయంలో యేసయ్యను చేర్చుకోవటమే నిజమైన క్రిస్మస్ ఆనందం. ఈరోజు మనందరికీ ఆ క్రిస్మస్ ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే సర్వ మానవాళిని రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలో అవతరించాడని, ఉద్భవించాడని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కొందరు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ మాటను ఆధారంగా చేసుకొని మేమేదో నీతిమంతులం అనుకుంటూ ఆయన పాపులకే దేవుడు, మాకు దేవుడు కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. లేఖనం ఏమని సెలవిస్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈరోజు స్వనీతి పరులు కూడా ఎక్కువైపోయారు. వారు పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టడానికి వారికి ఇష్టం లేక యేసయ్య దగ్గరికి రానటువంటి వారు ఈ లోకంలో ఎందరో ఉంటున్నారు. వాక్యాన్ని వక్రీకరిస్తున్న వారు కూడా ఈ లోకంలో ఎందరో ఉంటున్నారు. సర్వమానవాళిని రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. 2024 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకములోనికి మనందరినీ వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే చాలా మంది అంటారు క్రీస్తు పుట్టాడు అని. తెలుగు బైబిల్లో క్రీస్తు పుట్టాడు అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో పరలోకం నుండి ఈ లోకానికి బదిలీ అయ్యాడు అంటే వచ్చాడు. ఆయన పుట్టడంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దేవునికి చావు పుట్టుకలు అనేవి ఎప్పుడు కూడా ఉండవు. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు మనల్ని రక్షించడానికి మన వల్ల రక్త మాంసములు కలిగిన వానిగా శరీరాన్ని ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ యేసయ్య పుట్టాడు అంటే యేసయ్యని ఎరగని వారికి చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటో తెలుసా? 2024 సంవత్సరాల క్రితం నుండే ఉన్నాడు యేసయ్య అనేది వారికి ఆలోచన వస్తుంది. కాదు, 2024 సంవత్సరాల నుండే ఉన్నవాడు కాదు యేసయ్య. ఆయన ఆది నుండి ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి? ఆయన ఆది సంభూతుడైన దేవుడని, ఆయన అద్వితీయుడైన దేవుడని, ఆయన ఉన్నవాడు అనువాడైన దేవుడని, యుగ యుగాలు ఆయన నిలిచి ఉండే దేవుడని, సర్వాంతర్యామి అయిన దేవుడని, అల్ఫా ఒమేగా అయిన దేవుడని, మొదటివాడు కడపటివాడు జీవించువాడైన దేవుడని ఆయన గురించి లేఖనాలు రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో జీవించినప్పుడు కూడా యూదులతో మాట్లాడుతూ, ఇదిగో మీ తండ్రి అని చెప్పుకుంటున్న అబ్రహాం నా దినములను చూడవాలని ఎంతో ఆశించాడని చెప్పాడు.
వారు అంటున్నారు, నీకు 55 సంవత్సరాలైనా లేవే, నువ్వు అబ్రహాం చూసావా, నీకు అబ్రహాం గారు తెలుసా అని అడిగితే, నేను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు, నేను అబ్రహాము కంటే ముందున్న దేవుడును. నన్ను చూసి అబ్రహాము సంతోషించాడు అని ప్రభు సెలవిచ్చాడు. దేవుని బిడ్డలారా, దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో పర్యాయాలు క్రిస్మస్ ఆరాధనలో ఎన్నో వాక్యాలు మనం ఏం చేసామండి, విన్నాం. చాలా వాక్యాలు విన్నాం. అయితే ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనలో యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి ఉపయోగపడిన వ్యక్తులు, వారి గురించి కొన్ని మాటలు మనం పరిశుద్ధ లేఖనాల్లో నుండి తెలుసుకుందాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ లోకానికి రావటానికి ఉపయోగపడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? ఎవరు? మరియమ్మ గారు. ఆయనను గర్భమున మోసి కన్న మరియమ్మ గారు. ఒకసారి పరిశుద్ధ గ్రంథములు చూద్దామా? లోకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం చదువుకుందామా? లోకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో నశించిపోతున్న ప్రజలందరినీ రక్షించడానికి ఆ దేవుడే ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చినప్పుడు, ఆయన ఎవరి గర్భంలో ఈ లోకంలోనికి రావాలని ఆయన చూసినప్పుడు పరిశుద్ధురాలుగా, దీనురాలుగా తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో కొనసాగుతున్న మరియమ్మ దేవుని దృష్టిని ఆకర్షించింది. ఆయనకు కనబడింది. అప్పుడు దేవుని దూతను, తన దూతను పంపి ఆమెకు వర్తమానం తెలియజేస్తున్నాడు. అమ్మా, నీవు గర్భం ధరించబోతూ ఉన్నావు, రక్షకుని లోకానికి నువ్వేం చేసిపోతున్నావు, తీసుకొని రాబోతూ ఉన్నావు, నీ గర్భంలో రక్షకుడు ఉదయించబోతూ ఉన్నాడు అని ఆమెతో చెప్పాడు. అప్పుడు మరియమ్మ గారు అంటుంది, నేను పురుషుని ఎరుగిన దానినే, ఇది ఎలా సాధ్యం అని ఆమె అన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు వస్తుంది, పరిశుద్ధాత్మ సన్నిధి నిన్ను ఆవరిస్తుంది, నువ్వు గర్భము ధరించి కుమారుణ్ణి కంటావు. మరియమ్మ గారు కూడా చూడండి, పురుషుని ఎరుగని దానినే ఇది ఎలా సాధ్యమని అడిగింది. అంటే ఎంతగా తన పరిశుద్ధతను ఆమె కాపాడుకుంటూ ఉందో, ఎంత దీనురాలుగా ఆమె ఉందో, ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉందో మనం గమనించవచ్చు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దూత వచ్చి చెప్పగానే, నా మాటలు అర్థం చేసుకోండి, ఇది సామాన్యమైన విషయం కాదు. ఏమండి, ఇది సామాన్యమైన విషయం కాదు. ఆమె ఒక కన్యక గర్భం ధరిస్తే సమాజంలో పరిస్థితులు ఎలాగుంటాయి? అవమానాలు, హేళనలు, చిత్కారాలు, ఇంకా రకరకాలుగా మాట్లాడి గాయాలు రేపేటువంటి పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహం కాకుండా ఏ స్త్రీ గర్భవతి అయినా ఆమె ఈ సమాజంలో చాలా సమస్యలు ఏం చేయాలంట, ఫేస్ చేయాలి, ఎదుర్కోవాలి, అవమానాలను, నిందలను అనుభవించాలి. మరి ఈ మాట చెప్పినప్పుడు దూత, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియమ్మ వాస్తవానికి ఏమనాలి? నేను కన్యకను కదా, నాకు ఇలా జరిగితే సమాజం ఏమనుకుంటుంది, లోకం ఏమనుకుంటుంది, మా బంధువులు ఏమనుకుంటారు, మా స్నేహితులు ఏమనుకుంటారు, నేనేదో తప్పు చేశానని వారందరూ నన్ను నిందిస్తారు కదా, అలాగ జరగకూడదు అని మరియమ్మ వాస్తవానికి చెప్పాలి. కానీ దేవుని చిత్తమును నెరవేర్చినట్లుగా, దేవుని సంకల్పాన్ని నెరవేర్చినట్లుగా దేవుడు దూత ద్వారా పలికించిన మాటలకు ఆమె ఏం చేసిందో తెలుసా? ఒబేయ్, ఆ మాట విని నీవు చెప్పినట్లుగానే జరుగునుగాక అంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే
మరియమ్మ గారు మనకి ఏమి నేర్పిస్తుంది, ఏం పాఠం నేర్పిస్తుంది అంటే, క్రీస్తును నా హృదయంలో నుండి, నా గర్భములో నుండి బయటకు తీసుకురావడానికి అవమానమే అయినా, నిందే అయినా, శ్రమే అయినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా, ఒకవేళ అది అవమానమే అయినా, అది నిందే అయినా, అది శ్రమే అయినా, క్రైస్తవుడు దానిని అనుభవించడానికి ఏమవ్వాలంట? సిద్ధపడాలి, సిద్ధపడాలి. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నువ్వు క్రైస్తవుడైనందుకు శ్రమ పడుతున్న ఎడల దాని విషయంలో నువ్వు దుఃఖపడద్దు, కానీ అందును బట్టి నువ్వేమన్నాడు? సంతోషించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంతోషించాలి. యేసయ్యను నమ్ముకున్నందుకు నువ్వు అవమానాలు అనుభవిస్తున్నావా? యేసయ్యను నమ్ముకున్నందుకు నీ శ్రమలు అనుభవిస్తున్నావా? యేసయ్యను నమ్ముకున్నందుకు నువ్వు ఇంట్లో నుండి వెలివేయబడ్డావా? యేసయ్యను నమ్ముకున్నందుకు కుల బహిష్కరణ చేయబడ్డావా? యేసయ్యను నమ్ముకున్నందుకు నీ బంధువులు, నీ అయిన వారందరూ నిన్ను దూరం పెట్టారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్ముకున్నందుకు నువ్వు ఒకవేళ శ్రమలు, నిందలు, అవమానాలు అనుభవిస్తున్నావా? మరియమ్మ గారు యేసయ్యను తన గర్భంలో నుండి ఈ లోకానికి తీసుకురావడానికి ఆమె అన్నిటినీ సహించి, ఓకే అవమానమైన భరిస్తాను, మనుషులు ఎన్ని మాటలన్నా భరిస్తాను, లోక రక్షకుడిని లోకానికి తీసుకొని వస్తాను అని చెప్పి అన్నిటినీ ఆమె ఏ రీతిగా సహించి యేసయ్యను గర్భము దాల్చి యేసయ్యని లోకానికి తీసుకొని వచ్చిందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరం కూడా క్రీస్తు విషయమై సిగ్గుపడాల్సిన పని లేదు. ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో తప్పుడు పనులు చేస్తూ సిగ్గు ఎగ్గు లేకుండా తిరుగుతున్నారు. కానీ యేసయ్యను నమ్మిన మనం ఎప్పుడు కూడా సిగ్గుపడాల్సిన పని లేదు. ఆయన నిజమైన దేవుడు, ఆయన లోక రక్షకుడు. ఆయనను నమ్ముకొని బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్ళడానికి సిగ్గుపడవద్దు. కొన్ని పర్యాలు కొందరు బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్ళడానికి ఏమవుతారంట? సిగ్గుపడతారు. సిగ్గుపడాల్సిన పని లేదు. ఒకవేళ ఎవరైనా ఏమని అనుకుంటారేమో అనుకోవాల్సిన పని అంతకంటే లేదు. ఎవరు ఏమనుకున్నా కానీ నేను చెప్పాల్సిన మాట, ప్రభువైన యేసయ్య నా సొంత రక్షకుడు, నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన నమ్మాను కాబట్టి ఏ విషయంలో కూడా నేను సిగ్గుపడను. కొన్ని పర్యాయాలు దేవుని సేవకులమైన మాకు కూడా అవమానాలు వస్తూ ఉంటాయి. ప్రజలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో రీతిలుగా అవమానపరచాలని యేసయ్యను మనం ఆరాధిస్తున్నందుకు, నమ్ముకున్నందుకు డైరెక్ట్ గా మాట్లాడేవారు ఉంటారు, ఫోన్లో రకరకాలుగా ఇబ్బందులు పెట్టేవారు ఉంటారు. అలాగని ఎప్పుడూ కూడా క్రీస్తును మనం వదిలిపెట్టే వారంగా ఉండకూడదు. మనం క్రీస్తుని గట్టిగా ఏం చేయాలంట? పట్టుకోవాలి. మరియమ్మ గారు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, యేసయ్యను ఈ లోకానికి తీసుకురావటానికి ఆమె కన్యకగా ఉంది. సమాజం ఎన్నో రీతిలుగా ఆమెను నిందిస్తుంది, అవమానిస్తుంది, ఎన్నో రీతిలుగా మన హృదయాన్ని గాయపరుస్తుంది. పెళ్లి కాకుండా నువ్వు గర్భవతి అయ్యావని దేవుని కార్యం వాళ్ళకు తెలియదు కాబట్టి ఆమెను ఎన్నో మాటలు అంటారు. అయినా వాటన్నిటికీ సిద్ధపడి ఆమె యేసయ్యను కనటానికి ఏమైందంటే ఇష్టపడింది. మరియమ్మ గారు మనకు నేర్పిస్తున్న పాఠం, శ్రమైన, కష్టమైన, అవమానమైన, నిందైన నేను యేసయ్యను కలిగి ఉండాలి. ఆయన చిత్తమును మనం ఏం చేయాలంట? నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ వ్యక్తి ఎవరయ్యా అంటే యోసేపు. రెండవ వ్యక్తి ఎవరండి? యోసేపు. ఒక మాట చూద్దాం. మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 1:20. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యేసోపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికే మరియమ్మ గారు యోసేపుకు ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఈ వార్త ఎవరికి తెలిసింది? యోసేపుకు తెలిసింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా సమాజంలో ప్రధానమైన తర్వాత పెళ్లి కాకముందు ఎవరికైతే ప్రదానం చేయబడిందో ఆ వ్యక్తికి నువ్వు పెళ్లి చేసుకునే పోయే ఆమె గర్భవతి అయ్యింది అని తెలిస్తే ఆ వ్యక్తి ఊరుకుంటాడా? ఆ వ్యక్తి ఊరుకుంటాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. అందరికి ఏం చేస్తాడంట? ప్రచారము చేస్తాడు. అందరి ఎదుట ఆమెను ఏం చేస్తాడు? అవమాన పాలు చేస్తాడు. ఇంకా రకరకాలుగా వారిని ఇబ్బందులు పెడతారు. అయితే యోసేపు ఏమనుకుంటున్నాడు తెలుసా? అతడు నీతిమంతుడంట. అతడు ఏమనుకున్నాడు తెలుసా? హృదయంలో ఆమెను అవమానపరచునల్లక రహస్యంగా ఆమెను విడిచిపెట్టేద్దాం అని యోసేపు అనుకున్నాడు. నీతిమంతుడు కాబట్టే ఈ ఆలోచన అతను చేశాడు. ఆమెను అవమానపరచకూడదు, ఆమె గురించి తప్పుగా నేను మాట్లాడకూడదు, రహస్యంగా ఏం చేద్దాం? వదిలేద్దాం అని అనుకున్నాడు. అయితే అతనికి స్వప్నములో దేవుని దూత అతనితో మాట్లాడుతుంది. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను నువ్వు చేర్చుకోవడానికి నువ్వెంత మాత్రం సందేహించవద్దు. ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఇదిగో ప్రజలను తమ పాపములను విడిపించడానికి రక్షకుణ్ణి ఆమె లోకానికి తీసుకురాబోతుంది. ఆమెను చేర్చుకోమన్నప్పుడు యోసేపు ఏం చేశాడంట? దేవుని మాటకు లోబడి ఆమెను చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, దేవుని మాటకు విధేయత యోసేపు ఎలాగూ చూపించాడో సంఘం, విశ్వాసులు, దేవుని పిల్లలు దేవుని మాటకు ఏం చూపాలంట? చెప్పండి. విధేయత చూపాలి. దేవుని చిత్తము నెరవేర్చబడుటలో తన వంతు పాత్ర యోసేపు ఏ రీతిగా పోషించాడో, ఆ శిశువుని ఏ రీతిగా కాపాడాడో, ఆ మరియమ్మను ఏ రీతిగా కాపాడాడో, అలాగే మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా యోసేపు వలె విధేయత కలిగి దేవుని మాటకు లోబడి దేవుని కార్యములను, దేవుని చిత్తమును మనము చేసేవారంగా ఉండాలి. నీతిమంతులంగా దేవుని సన్నిధిలో మనందరము జీవించాలి. విధేయత. రెండవదిగా యోసేపు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటండి? విధేయత. ప్రియమైన మరియమ్మ గారు అవమానములను, శ్రమలను, నిందలన్నీ భరించి ఒక మాదిరిని మనకు ఎలాగూ చూపిస్తుందో, యోసేపు దేవుని మాటకు విధేయత చూపి మనకు మాదిరిని చూపిస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటకు ఏం చూపాలి? విధేయత చూపాలి. దేవుడు ఏది చేయమంటాడో అది చెయ్యాలి, ఏది చెయ్యొద్దు అంటాడో అది చెయ్యకూడదు. ప్రభు చెప్పాడు, ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి, ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుణ్ణి. ఇప్పుడు యోసేపు దేవుని మాట విన్నాడా లేదా? చెప్పాలి, విన్నాడా లేదా? మరియను వద్దనుకున్నాడా? కాదనుకున్నాడా? వదిలేసాడా? ప్రియమైన బిడ్డలారా, దేవుడు స్వప్నము ద్వారా మాట్లాడితే దూత ద్వారా వెంటనే దేవుని మాటకు లోబడిపోయాడు. అవునయ్యా, నీ చిత్తం నేను చేస్తాను, నా భార్యను నేను చేర్చుకుంటాను, ఆ శిశువుని నేను కాపాడుతాను. ఏ రోజు చేతుల నుండి యోసేపు కాపాడబడటానికి ఒక పాత్రగా యోసేపు ఏమయ్యాడంట? వాడబడ్డాడు. అవునంటారా కాదంటారా? ఏ రోజు 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేయమంటే యోసేపు మరియను తీసుకొని ఎక్కడికక్కడికి వెళ్ళి, ఐగుప్తు వెళ్ళి, నజరేతు వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఆ శిశువుని ఏం చేశాడంటే ఏ రోజు చేతుల నుండి కాపాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు ఎన్నో ఉన్నాయండి. నీ వలన దేవునికి ఏం ఉపయోగం? నీ వలన సంఘానికి ఏమి ఉపయోగం? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలను చేసే వ్యక్తిగా ఉన్నావా? సంఘాన్ని, దేవుని సేవకులను కాపుగాసే వ్యక్తులంగా మనం ఉంటున్నామా? ఇలా ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. మూడవదిగా మనము క్రిస్మస్ లో మనం నేర్చుకోవాల్సిన వ్యక్తులు ఎవరంటే గొర్రెల కాపరులు. చూడండి, లోక సువార్త 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందామా? 2వ అధ్యాయం 15వ వచనం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొల్లల కాపరులు వారు పొలంలో గొర్రెలను ఏం చేస్తున్నారంట? కాచుకుంటూ ఉన్నారు. దేవుని దూత వారి దగ్గరికి వచ్చి ఇదిగో దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక బాలుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టెలో పండుకొని ఉండడం మీరు చూస్తారు అని వర్తమానము దూత చెప్పి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు గొర్రెల కాపర్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదిగో రక్షకుడు పుట్టాడంట, దేవుడి లోకానికి దిగి వచ్చాడంట. ఆ దూత చెప్పిన మాటలను వారు విశ్వసించి వారు ఏం చేశారు తెలుసా? గొర్రెలన్నింటిని అక్కడే విడిచిపెట్టేసి బెత్లెహేము వరకు వెళ్ళి యేసయ్యను చూసి ఆయనను ఆరాధించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా గొల్లలు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? మన సొంత పనులైనా కొన్ని పక్కన పెట్టి ఎక్కడికి రావాలంట? మనం బెత్లెహేమునకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి రావాలి. ఈరోజు క్రిస్మస్ ఆరాధన. ఈ క్రిస్మస్ ఆరాధనలో కూడా పాలు పంపులు పొందని వారు మన సంఘంలో ఇంకా ఉన్నారు. ఆదివారం కూడా మందిరాలకు రానటువంటి వారు ఇంకా ఉంటున్నారు. వారాంతపు కూడికల్లోనికి పాలు పంపులు పొందని వారు కూడా ఉంటున్నారు. సొంత పనులు కొంత మానుకొని దేవునికి మనం ఏమివ్వాలని చెప్పాలి? ఏమివ్వాలి? సమయాన్ని ఇవ్వాలి. అవునంటారా కాదంటారండి? ప్రతి ఆదివారం ఎక్కడ కనపడాలి? దేవుని పిల్లలమైన మనం ఎక్కడ కనపడాలి? దేవుని మందిరంలో కనపడాలి, దేవుని సన్నిధిలో కనపడాలి. నీకు దేవుని మందిరం యొక్క విలువ తెలిస్తే, నీకు దేవుని సన్నిధి యొక్క విలువ తెలిస్తే, దేవుని మందిరాన్ని ఎంత మాత్రమో నిర్లక్ష్యం చేయవు. నీ పనులన్నీ ప్రక్కన పెట్టి దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తావు, దేవుని సన్నిధిలో ఆయనను గణపరుస్తావు. ఎందుకంటే దేవుని సన్నిధిలో జీవం ఉంది, దేవుని సన్నిధిలో దేవుని మాట ఉంది, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, దేవుని సన్నిధిలో స్వస్థత ఉన్నది, దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది. దేవుని సన్నిధిలోనే అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎరిగిన వ్యక్తి ఎక్కడికి వస్తాడంట? దేవుని మందిరానికి వస్తాడు తప్పనిసరిగా. ఈరోజు సమాజంలో ప్రజలను చూస్తే విస్తారమైన పనులు ఎక్కువైపోయినాయి. మందిరానికి దేవుని దగ్గరికి వెళ్ళడానికి కూడా ఏం లేదంటే చాలా మందికి సమయము లేదు, సమయం లేదు. ఎవరిని అడిగినా ఏం చెబుతున్నారు తెలుసా? మేము చాలా బిజీగా ఉన్నామండి, చాలా బిజీగా ఉన్నామండి. నిన్ను సృష్టించిన, నిన్ను నిర్మించిన, నీకు జీవాన్ని ఇచ్చిన దేవుణ్ణి కూడా నువ్వేం చేయలేకపోతున్నావు? దర్శించలేకపోతున్నావు. గొర్రెల కాపర్లు ఏం చేశారండి? వార్త విన్నారు, యేసయ్యను గురించి. పొలంలోనే గొర్రెలను విడిచిపెట్టారు, బెత్లెహేమునకు వెళ్ళారు, యేసయ్యను చూశారు. ఆయన ఏం చేశారంట? ఆరాధించారు. ఈరోజు నీవు నేను చేయాల్సిన పని ఏంటి? ప్రభువుని ఆరాధించాల్సిన సమయం మనం ప్రభువుని ఆరాధించాలి. దేవుని మందిరంలో మనందరం కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు గొర్రెలను విడిచిపెట్టినట్టుగా మనం కూడా మన పనులు ఏం చేయాలి? ఎప్పుడు ఉండేవి కదండి పనులు ఎప్పుడు ఉండేయా? వారానికి ఒకసారి ఆదివారం. కొంతమంది ఆదివారమే వస్తారనుకోండి, మిగిలిన రోజుల్లో రాకపోవచ్చు వారి పనులను బట్టి. కనీసం ఆదివారం అయినా ఎక్కడ కనపడాలి? పనులన్నీ వదిలిపెట్టేసుకొని మందిరంలో కనపడాలి, మందిరంలో కనపడాలి. గొర్రెల కాపర్లు మనకు నేర్పిస్తున్న పాఠం అదే. వారు గొర్రెలను విడిచిపెట్టి, ఆ పొలంలోనే విడిచిపెట్టి, వారు పరుగున దేవుని దూత చెప్పిన మాటను బట్టి బెత్లెహేమునకు పరిగెత్తుకుని వెళ్ళి ఆ తొట్టులో పరుండి ఉన్న ఆ శిశువును చూసి ఆయన ఆరాధించి సంతోషంతో ఆయన నామాన్ని గణపరిచి, వారు తెలుసుకున్న ఆ సంగతులను ఆ చుట్టూ ఉన్న ప్రజలందరికీ ఏం చేశారంట? ప్రచురము చేశారు, సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించారు గొర్రెల కాపరు. మూడవదిగా గొర్రెల కాపులు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే, సొంత పనులను ప్రక్కన పెట్టేసి మనం దేవుణ్ణి ఏం చేయాలట? చెప్పాలి. ఏం చేయాలి? మరలా చెబుతున్నాను మీ అందరికి, ఆదివారం ఏం చేయొద్దు? ఆదివారం ఏం చేయొద్దు? ఆదివారం ఆరాధన మానద్దు. ఆదివారం ఆరాధన మానద్దు. ప్రతి ఒక్కరు ఎక్కడ కనపడాలి? దేవుని మందిరంలో కనబడాలి. చికెన్ తెచ్చుకోవడమైనా మానేయండి, చేపలు తెచ్చుకోవడమైనా మానేయండి. ఇంకా మీరు చేసుకునే మంచి మంచి వంటలైనా పోస్ట్ పోన్ చేసుకొని సాయంత్రం చేసుకోండి. కానీ ఆదివారం ఆరాధన మాత్రం మానదు. కొంతమంది అడిగితే
పోరాడటం లేట్ అయింది అయ్యారు, రాలేదు ప్రార్థనకు అంటారు. అంత విచిత్రంగా ఉండదు. పనులు అవ్వలేదు అయ్యారు అంటారు. కొంచెం జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే ఆదివారం అనగానే వచ్చింది అనగానే ఉదయాన్నే లేచి ఏం చేస్తామంట, అన్ని పనులు చక్కబెట్టుకొని సమయానికల్లా అన్ని ముగించుకొని ఎక్కడికి వస్తావు? దేవుని మందిరానికి వస్తావు. మీరు ఎబ్రీ స్త్రీలు అయితే వస్తారు, మీరు ఎబ్రీ స్త్రీలు కాకపోతే రారు. మీరు చురుకైన వారైతే వస్తారు. మీరు లేజీగా ఉండేవాళ్ళు అనుకోండి రారు. బతకంగా ఉండే వాళ్ళకి పనులు అవుతాయా? అవ్వవు. చురుకుగా ఉండేవారు త్వరగా పనులు ముగించుకొని ఎక్కడికి వస్తారు? దేవుని సన్నిధికి వస్తారు. గొర్రెల కాపర్లు పరుగున బెత్లెహేంకి వెళ్ళారంటండి. పరుగున బెత్లెహేంకి వెళ్ళారంటండి. ఈరోజు దేవుని మందిరానికి దేవుని ప్రజలు పరుగున ఏం చేయాలి? రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియమ్మ గారు ఈ క్రిస్మస్ లో మనకు కనిపించే వ్యక్తులు, వారి ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠాలు. మరియమ్మ గారు, యోసేపు గారు, ఆ తర్వాత ఎవరంటండి? గొర్రెల కాపరులు. ఆ తర్వాత జ్ఞానుల్లోనే నక్షత్రం కూడా మనకు వస్తుంది. ఈ 5 నక్షత్రము, జ్ఞానులు. మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో ఆ మాట రాయబడి ఉన్నాయి. 2వ అధ్యాయం 1 నుండి మీరు 10 వరకు చదువుకుంటా వెళ్తే, యేసు పుట్టినప్పుడు అంట ఆకాశంలో ఒక నక్షత్రము ప్రత్యేకంగా కనబడింది. ఆ నక్షత్రమును చూసి 3 జ్ఞానులు యేసయ్యను ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చారు. చరిత్రలో రాయబడిన మాట చెబుతున్న మాటలో వారు పారసీక దేశము నుండి వచ్చిన వారని తెలియపరచబడతా ఉంది. వారు జ్ఞానులని తెలియపరచబడతా ఉంది. వారు లేఖనాలను పరిశోధిస్తే, ఇదిగో రక్షకుడు ఈ లోకానికి వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఆకాశంలో ఒక ప్రత్యేకమైన ఒక నక్షత్రం వెలుగుతుందని తెలుసుకున్నప్పుడు వారు ఆ నక్షత్రాన్ని చూశారు. ఎన్ని రోజులు చూసినా ఆ నక్షత్రం అక్కడే ఉంటుంది. ఆ నక్షత్రం వెళ్ళటలేదు. వారు రక్షకుడు పుట్టాడని తెలుసుకునేంత వరకు నక్షత్రం అక్కడే ఉంది. ఆ రక్షకుని వరకు వారు అక్కడ నుండి ప్రయాణమై యెరూషలేమునకు వచ్చి, యెరూషలేము నుండి బెత్లెహేమునకు వెళ్ళి ఆ ఇంటిలోనికి ప్రవేశించి ఆయనను ఆరాధించే వరకు కూడా ఆ నక్షత్రం వారిని ఏం చేస్తా వచ్చిందంట? నడిపిస్తూ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్షత్రం ఏ రీతిగా జ్ఞానులను యేసయ్య దగ్గరికి నడిపించిందో, యేసయ్యను తెలుసుకున్న మనందరం యేసయ్యను తెలుసుకోలేని వారిని కూడా యేసయ్య దగ్గరికి ఏం చేయాలి చెప్పండి? నడిపించాలా లేదా? సువార్త ప్రకటించాలా లేదా? అది మన ఇంట్లో వారే అయి ఉండొచ్చు, మన రక్త సంబంధులు అవ్వచ్చు, మన బంధువులు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, మనం జాబ్ చేస్తున్నప్పుడు మన కొలీగ్స్ అవ్వచ్చు, మన చుట్టూ ఉన్న ప్రజలు అవ్వచ్చు. ఎవరు యేసును తెలుసుకోలేదో నీవు ఒక నక్షత్రంగా వారిని యేసయ్య దగ్గరికి ఏం చేయాలంట? నడిపించాలి. యేసయ్య నిజమైన దేవుడు అని వారు తెలుసుకునేలాగా నువ్వు సువార్తను ప్రకటించాలి. నీవే ఒక నక్షత్రంగా మారాలి. నేను ఒక నక్షత్రంగా దేవుని కొరకు వెలగాలి. అనేకులను మనం వెలిగించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నక్షత్రం వారిని నడిపించిందంట. మీకు కొన్ని మాటలు చెప్తాను జ్ఞానుల గురించి. ఈ జ్ఞానులు దరిదాపు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేమునకు వచ్చారు. మనం విన్నాం చాలా స్క్రిప్ట్స్ లో కానీ చాలా చోట్ల కానీ చేసేటప్పుడు గొర్రెల కాపర్లు వచ్చిన తర్వాత వెంటనే జ్ఞానులు వచ్చినట్లుగా మనం చూపిస్తాం. కానీ పరిశుద్ధ లేఖనాల్లో అలా కాదు. వారు అంత దూరం నుండి సుదూర ప్రయాణం చేసి వారు బెత్లెహేమునకు చేరటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 సంవత్సరాలు పట్టింది. ఆ రోజులో ప్రయాణ సాధనాలు ఏమంట? ఒంటెలు. ఆ ఒంటెల మీద వారు ప్రయాణం చేసి దరిదాపు 2 సంవత్సరాలు పట్టిందంట వారు బెత్లెహేమునకు చేరటానికి. వారు బెత్లెహేమునకు వచ్చేపాటికి యేసుక్రీస్తు వారు పశువుల తొట్టిలో లేరు, కానీ ఆయన ఒక ఇంటిలో ఉన్నాడు. ఈ మాటలకు మీకు ఏమైనా ఆధారం ఉందా? ఎలా చెబుతారు అయ్యారు అని మీరు అడిగితే, ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో హేరోదు ఎన్ని సంవత్సరాల్లో పిల్లల్ని చంపమన్నాడు? ఏమండి? 2 సంవత్సరాల్లో పిల్లలని చంపమన్నాడు. యూదుల రాజుగా ఎవరో పుట్టారంట, నేను తప్ప ఈ లోపల రాజు ఎవడో ఉండబోటానికి వీల్లేదు, కాబట్టి 2 సంవత్సరాల్లో పిల్లల్ని అందరినీ చంపేయమన్నాడు. అంటే అప్పటికి యేసు ప్రభు వారి వయసు ఎంత ఉండొచ్చు? 2 సంవత్సరాలు. తూర్పు దేశపు జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారండి. ఎవరిని చూడటానికి? ఎంత సుదూర ప్రయాణమో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలో ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు దయచేసి. నేను చెప్పే మాటలన్నీ వాస్తవాలే, అన్ని వాస్తవాలే.
మనం దేవుని దగ్గరికి వెళ్తానికి, దేవుని ఆరాధించడానికి వెళ్ళటానికి మనకు మందిరం ఎంత దూరంలో ఉండాలి? ఎంత దూరంలో ఉండాలండి? 4 అడుగులు వేస్తే వెళ్ళిపోయేటట్టు ఉండాలి మందిరం. చాలా మంది కోరుకునేది అదే కదా. కొంచెం దూరం అయితే మందిరం, ఏం వెళ్తాంలే అంత దూరం, ఏం వెళ్తాం అంత దూరం. దేవుని బిడ్డలారా, కొంతమందికి ప్రక్కన ఉన్న మందిరానికి రావడానికి కూడా ఏమండి రాలేని పరిస్థితి. జ్ఞానులు ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం, ఎంత దూరమైనా దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళాల్సిందే, దేవుని మందిరానికి వెళ్ళాల్సిందే, దేవుని ఆరాధించాల్సిందే. సత్యవాక్యం ఎక్కడ దొరుకుతుందో, ఉన్నది ఉన్నట్టుగా వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో, ఏ సంఘములో నీ కొరకు ప్రార్థన చేసే సేవకుడు ఉంటాడో, ఏ సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, ఏ సంఘములో ప్రార్థనలు జరుగుతాయో, ఏ సంఘములో వాక్యం ఉండదో, ఆ సంఘానికి ఎంత దూరమైనా సరే నువ్వు వెళ్ళి ప్రభువును ఆరాధించాల్సిందే. ఓ దూరం కదా అని మానుకొని ఇంటికాడ ఉండటానికి వీలు లేదు. జ్ఞానులు మనకు నేర్పిస్తున్న పాఠం. 2 సంవత్సరాల ప్రయాణం చేసామండి, సుదూర ప్రయాణం. ఎక్కడి నుండో మేము ఎక్కడికి వచ్చామంట? బెత్లెహేమునకు వచ్చి యేసయ్యను చూసి మేము ఆరాధించాం, ఆయనను పూజించాం, ఆయన ఏదైనా సాగిలో పడ్డాం. మీకు మరలా అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను. రోహన్ చెప్పిన మాట మరలా మీకు చెప్తాను. అక్కడ రాయబడిన మాటలేంటో తెలుసా? వారు జ్ఞానులు ఆ ఇంటిలోనికి వచ్చి మరియమ్మను, యోసేపును, యేసయ్యను చూశారంట. చూశారు కానీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనను పూజించి వారు తమ కానుకలను ఆయనకి ఏం చేశారంట? అర్పించారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు చెప్పాలి? ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఎవరెవరు? మరియమ్మ, యోసేపు, యేసయ్య. ఇప్పుడు జ్ఞానులు వాళ్ళు ఎవరిని ఆరాధించారు? ఆయనను చూచి ఆయన ఎదుట సాగిలపడి ఆయనను పూజించి ఆ కానుకలు ఆయనకి. మరి 3 ఉన్నారుగా, మరియమ్మ గారికి ఎందుకు పూజలు చేయలా? యేసేపు గారికి ఎందుకు పూజలు చేయలా? నా మాటలు అర్థం చేసుకోండి. ఈరోజు చాలా మంది వాక్యం తెలియక చేసే కొన్ని పనులు. యేసయ్యను కన్ను కాబట్టి మరియమ్మ గారు చాలా గొప్పది అని దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి మరియమ్మ గారిని పూజించే బ్యాచ్ సమాజంలో చాలా మంది ఉన్నారు. మరియమ్మ గారు ధన్యురాలు, మరియమ్మ గారు ఒక మంచి తల్లి, మరియమ్మ గారు యేసయ్యని లోకానికి తీసుకొచ్చినందుకు వాడబడిన ఒక మంచి సాధనం. ఆమెను గౌరవించాలి, కాదంటలేదు. కానీ ఆమెను పూజించడానికి వీలు లేదు. జ్ఞానులు పూజించలేదే. జ్ఞానులు మరియమ్మ గారిని పూజించలేదు. ఎవరిని పూజించారు? యేసయ్యను పూజించారు. నీవు నేను మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? పూజార్హుడైన దేవుడు యేసయ్య ఒక్కడు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్తమానం ప్రతి ఒక్కరు వినాలి. అందుకే జ్ఞానులు యేసయ్యను పూజించారు. ఈరోజు అజ్ఞానంలో ఉన్న చాలా మంది వాళ్ళందరూ తమకు చాలా మంది దేవుళ్ళని ఏర్పడుతున్నారు. చాలా మంది వాళ్ళ మరియమ్మ గారికి కొంతమందికి దేవుడైతే, కొంతమందికి యెహోవా అనే దేవుడైతే, కొంతమందికి యెరూషలేము తల్లి, పరలోకంలో తల్లి ఉంది ఆ దేవుడైతే, కొంతమందికి మనుషులే దేవుళ్ళైతే, కొంతమందికి యేసుక్రీస్తును అనుసరించిన పేతురు అపోస్తలులని పిలువబడిన వారే కొంతమందికి దేవుళ్ళైతే, ఈరోజు ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మనుషులను దేవుళ్ళుగా చేసుకొని ఏం చేస్తున్నారంట? కొలుస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పూజార్హుడు, ఆరాధనకు యోగ్యుడైన దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయినా యేసయ్య. నువ్వు అజ్ఞానంలో ఉండి ఏదో చేస్తున్నావు, కానీ జ్ఞానులు ఎవరిని ఆరాధించారంట? యేసయ్యను మాత్రమే ఆరాధించారు. మనం ఎవరిని ఆరాధించాలి? ఏమంటే యేసయ్యను మాత్రమే ఆరాధించాలి, యేసయ్యను మాత్రమే పూజించాలి. నా మాటలు అర్థం చేసుకోండి. జ్ఞానులు వచ్చి యేసయ్యకు ఏమేమి ఇచ్చారండి? బంగారమును, సాంబ్రాణిని, బోళమును ఆయనకి ఏమి ఇచ్చారంట? కానుకగా అర్పించి వెళ్ళారు. ప్రియమైన బిడ్డలారా, ఈ 3 మనం విన్నాం కదా. ఏం తెలియజేస్తున్నాయి? బంగారం యేసయ్య రాజరికానికి, ఆయన రాజు అనే దానికి గుర్తుగా బంగారం సూచిస్తూ ఉంది. సాంబ్రాణి, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే మన ప్రధాన యాజకుడు అనే విషయాన్ని సాంబ్రాణి తెలియజేస్తా ఉంది. బోళము ఆయన మన కొరకు పొందిన శ్రమలను ఏం చేస్తుందట? సూచిస్తా ఉంది. ఆ కానుకలు ఆయన వారికి తెచ్చి ఇవ్వటం ద్వారా వారు తెలుసుకున్న సత్యం ఏంటో తెలుసా? ఆయనే రాజు, ఆయనే మన ప్రధాన యాజకుడు, ఆయనే మన శ్రమలను భరించి మనల్ని రక్షించే
దేవుడు అని జ్ఞానులు తెలుసుకున్నట్టుగా ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ యేసయ్యను గురించి తెలుసుకోవాలి. యేసయ్య ఎవరంట? మన రాజు. యేసయ్య ఎవరండి? మన రాజు. యేసయ్య మనందరికీ ప్రధాన యాజకుడు. యేసయ్య మనందరి శ్రమలను భరించి మన కొరకు శ్రమపరచబడి మన పాపముల నుండి మనల్ని విడిపించిన దేవుడు. జ్ఞానులు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. జ్ఞానులు ఏ రీతిగా యేసయ్యను తెలుసుకున్నారు, యేసయ్యను వెంబడించారు, యేసయ్య కొరకు ఎంతో ప్రయాసపడి దూరం నుండి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా జ్ఞానుల వలె ఎంత దూరమైన దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఆయన రాజు అని, ఆయన ప్రధాన యాజకుడు అని, ఆయన మన శ్రమలను మన పాపములను ఆ సిలువలో భరించిన దేవుడు అని తెలుసుకొని ఆయనను మనం ఏం చేయాలట? ఆరాధించాలి. తెలుసుకోవటమే కాదు, తెలుసుకున్న తర్వాత ఆ కానుకలు అర్పించిన తర్వాత జ్ఞానులు ఎలా వెళ్ళారండి? వచ్చిన మార్గంలో వెళ్లకుండా వేరొక నూతనమైన మార్గంలో వారి దేశానికి తిరిగి వెళ్ళారు. ఇక దేవుని దగ్గరకు నువ్వు వచ్చిన తర్వాత, ఆయన ఆరాధించిన తర్వాత, ఆయనకు కానుకలు ఇచ్చిన తర్వాత, ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీవు మరలా పాత మార్గంలోనే వెళ్ళటానికి వీలు లేదు. జ్ఞానులు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? నీ మార్గం మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ప్రవర్తన మారాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పాత మార్గము తొలగిపోయి నూతనమైన మార్గములో, జీవ మార్గములో, నీతి మార్గము వైపుగా నువ్వు త్రెప్పబడాలి. నీ మార్గం ఏమవ్వాలండి? మారాలి. లోకంలో ఉన్నప్పుడు నీ మార్గం వేరు, కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన మార్గం ఏమవ్వాలి? మన బ్రతుకులు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన జీవితాలు ఏమైపోవాలంట? మారిపోవాలి. అదే నిజమైన క్రిస్మస్. ప్రియమైన దేవుని, అదే నిజమైన క్రిస్మస్. యేసయ్య దగ్గరికి వచ్చి కూడా నువ్వు ఇంకా పాత మార్గంలో ఉండటం దేవుని చిత్తము కాదు. మన జీవితాలు మారాలి, మన బ్రతుకులు మారాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. క్రిస్మస్ లో ఒక 5 విషయాలు మనం ధ్యానం చేశాం. క్రిస్మస్ లో మరియమ్మ, యోసేపు, గొర్రెల కాపరులు, నక్షత్రం, అలాగే జ్ఞానులు, వారందరూ మనకు నేర్పిస్తున్న పాఠాలు, అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం కూడా అటు అనుభవాలు ఏం చేయాలట? కలిగి ఉండాలి. క్రీస్తు కొరకు అవమానాలనైనా భరించాలి, దేవుని మాటకు విధేయతను చూపాలి. గొర్రెల కాపర్లు అన్నిటిని విడిచి ప్రభువును ఆరాధించినట్లుగా క్రీస్తు కొరకు అన్నిటిని మనం విడిచిపెట్టాలి, అన్నిటిని ప్రక్కన పెట్టాలి. నక్షత్రం అనేకులను ప్రభు దగ్గరికి నడిపించినట్లుగా మనం కూడా అనేకులను యేసయ్య దగ్గరికి నడిపించాలి. గొర్రెల జ్ఞానులు ఏ రీతిగా ఎంతో దూరం నుండి యేసయ్యను ఆరాధించడానికి వచ్చారు. ఆయనకు కానుకలు నడిపించి ఆయన నిజమైన దేవుడని తెలుసుకొని నూతనమైన మార్గంలో వారు నడిపించబడ్డారు. మనం కూడా అలాగునా నడిపించబడాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమైన మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ వాక్యం మనందరిలో ఫలించునుగాక. నిజమైన క్రిస్మస్ ఆనందం మనందరి జీవితాల్లో మనం కలిగి ఉందము గాక. ఇదిగో ఏదైతే ఈ రోజు చెప్పబడిన అనుభవాలు వ్యక్తులు ఉన్నారో ఆ అనుభవాలు మనందరం కూడా కలిగి క్రీస్తుకు మహిమకరంగా, క్రీస్తును ఘనపరిచే విధంగా మన జీవితాల్లో ముందు నడుచుకుందుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.